ఓకేనా. ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో గదులు లేనందువల్ల ఒక్కొక్క గదిలో 20 మంది 30 మంది వాళ్ళంతా కిక్కిడ్స్ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కూడా లేని పరిస్థితులు. తర్వాత మరుగుదొడ్ల సౌకర్యం సక్రమంగా లేదు, కొన్ని హాస్టల్లో మంచినీటి సౌకర్యం కూడా సక్రమంగా లేదు. తర్వాత ప్రభుత్వం ప్రతి ఏటా ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ట్రంక్ పెట్లు కానీ బెడ్షీట్లు కానీ ఇవి కూడా సక్రమంగా ఇవ్వలేకపోతూ ఉంది. చివరికి హైకోర్టు కూడా ఈ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, మీరు P4 పద్ధతుల్లో కొన్ని కుటుంబాలను మీరు దత్తత తీసుకోవాలనే పద్ధతిలో మార్గదర్శన పేరు మీదుగా బంగారు కుటుంబాలనే పేరు మీదుగా మొత్తము ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కూడా ఉద్యోగస్తులందరూ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళని వీళ్ళని కలిపి ఇవన్నీ చేసే బదులు ఈ హాస్టల్స్లో ఉన్నదంతా కూడా పేదవాళ్ళ పిల్లలే. వాళ్ళందరూ కూడా మీ హెల్ప్ కావాలని కోరుతా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళకి సౌకర్యాలు సమకూర్చలేకపోతా ఉంది. కాబట్టి ఎవరైతే ఇవాళ మార్గదర్శి పేరు మీదుగా ముందుకు వస్తూ ఉన్నారో వారిచ్చే ఆర్థిక సహకారంతో ఈ హాస్టల్స్ అన్నింటిలో కూడా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిస్తే ఖచ్చితంగా వారికి విద్యాబుద్ధులు చెప్పించిన వాళ్ళు అవుతారు, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన వారు అవుతారు. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా ఆయన నేరుగా ఇట్లా తినడు, ఇట్లా మొత్తం ఇట్లా తిరిగి తినాలంటారు. అంత అవసరమా అని నేను అడుగుతాను. నిజంగా పేదవాళ్ళకు మేలు చేయాలి, వారి కుటుంబాలు బాగుపడాలంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు మంచి చదువులు రావాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఉపాధి చూపాలి. అప్పుడు మొత్తం వాళ్ళ కుటుంబాలని కూడా వారు పైకి వస్తారు. ఖచ్చితంగా వారి కుటుంబాలు బాగుపడమే కాకుండా సొసైటీలో కూడా ఆ ప్రభావం ఉంటుంది. అది చేయకుండా పేదలు పేదలుగానే ఉండాలి, డబ్బున్నవాడు కోటీశ్వర్లు అట్లే ఉండాలి, వారు అప్పుడప్పుడు ఇంత నెలకింత డబ్బు ఇస్తూ ఉండాలి అనేది కరెక్ట్ కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మెరుగుపరిచి వారికి విద్యాబుద్ధులు చెప్పించడానికి, వారు మరిన్ని మంచి చదువులు చదువుకుని ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు ఎదగడానికి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ AISF ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఇవాళ సంక్షేమ హాస్టల్ సందర్శించి వారి సమస్యలన్నీ కూడా వెలుగులోకి తెచ్చిందో దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి CPI తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. AISF నాయకులను, కార్యకర్తలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.